హై డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇప్పుడు లాంగ్ క్వశ్చన్స్. సో దానిలో భాగంగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటిది మనకు లాంగ్ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ లాంగ్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లీడర్కి ఉండేటువంటి క్వాలిటీస్లో లీడర్ షుడ్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపులరీ క్యారెక్టర్. లీడర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉండేటువంటి క్యారెక్టర్. ఒకరిని చూసి నేర్చుకోండి అని మనం చెప్పేటువంటి సమయంలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటిది తెలుస్తూ ఉంటాయి. లీడర్ ట్రస్ట్ వర్తి టు లీడ్ అదర్స్. లీడర్షిప్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే చాలా నమ్మకాన్ని కలిగి ఉండి ఇతరులకు లీడ్ చేయడానికి, ఇతరులను దారి చూపడానికి, ముందు చూపడానికి ఉపయోగపడుతుంది. లీడర్ నీడ్స్ టు బి ట్రస్టెడ్. లీడర్ అనేటువంటి వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కంపల్సరీ కలిగి ఉండాలి. లీడర్ షుడ్ లైఫ్ విత్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. సో హానెస్టీ అంటే ఏంటి అంటే మనం ఏమని చెప్పుకుంటాం, ఎలాంటి అవకతవకలకు దారి తీయకుండా చాలా నమ్మకంగా నిజాయితీతో పనిచేసేటువంటి లక్షణంను కలిగి ఉండాలి. సో లీడర్ అనేటువంటిది, గుడ్ లీడర్కి ఉండేటువంటిది ఎంతూజియాస్టిక్, అంటే ఎప్పుడూ ఏ పనినైనా చాలా ఎట్లా అంటే ఎంతూజియాజంతో, ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు. సో ఉత్సాహంగా పనిచేయడం, ఉత్సాహంగా కారణాలపైన అవగాహన తెలుసుకోవడం, నెక్స్ట్ ఉత్సాహంగా ఏదైనా పనిని చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో లీడర్ షుడ్ వాట్ ఈజ్ ప్యాషన్ అండ్ డెడికేటెడ్ అంట. ప్యాషన్ అంటే అర్థం ఏంటంటే నైపుణ్యం, లేకపోతే ప్యాషన్ అంటే దానిపైన ఏమని చెప్తామంటే మనము దానిపైన చాలా కోరికను కలిగి ఉండడం, లేకపోతే దానిపైన మనకు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటే దాన్ని ప్యాషన్ అని చెప్తుంటాం. డెడికేటెడ్గా ఉంటాడు, నిబద్ధత, ఖచ్చితంగా ఈ పని చేయాలి అంటే ఆ పని చేయడం అనేటువంటి నిబద్ధతను కలిగి ఉంటాడు. లీడర్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ఇతరులకు మార్గదర్శకంగా, ఇన్స్పిరేషన్గా ఉండడం జరుగుతుంది. లీడర్ ఈజ్ ఏ మోటివేటర్, ఇంకొకరిను ముందుకు పోయే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ లీడర్కి ఉండేటువంటి క్వాలిటీస్గా మనం చెప్పుకుంటాం. గుడ్ లీడర్ షుడ్ బి కాన్ఫిడెంట్. మంచి లీడర్కి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండాలి. కాన్ఫిడెంట్ లేకపోతే ఇతరులు అతన్ని నమ్మకుండా ఉంటారు. ఏదైనా పని చేస్తే చెప్పేటటువంటి సమయంలో కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా నేను చేస్తాను అనేటువంటి కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అతని కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ క్రియేట్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద అదర్స్. అతను కాన్ఫిడెంట్గా ఏదైనా పని కోసం ఎవరైనా లీడర్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఆ వ్యక్తి ఎవరైతే నేను కాన్ఫిడెంట్గా చేస్తాను అని చెప్తే ఇతర వ్యక్తులు అతన్ని నమ్మడం జరుగుతుంది. సో లీడర్ నీడ్ టు వర్క్స్ ఆర్డర్లీ. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఒక ఆర్డర్లో, ఒక సీరియల్లో. సో లీడర్ అనేటువంటి వ్యక్తి చిందరవందరగా కాకుండా ఒక పని తర్వాత ఇంకొక పని, ఒక పని తర్వాత ఒక పని, క్రమబద్ధంగా పనిని చేయడం అండ్ పర్పస్ఫుల్గా, ఏది పడితే అది అవసరం లేకుండా కాదు, అవసరం ఉన్నటువంటి పనులను పర్పస్ఫుల్గా చేసేటువంటి వ్యక్తి లీడర్గా చెప్పుకుంటాం. సో గుడ్ లీడర్ అనేటువంటిది టాలరేట్ టు ద అంబిగ్విటీ. అంబిగ్విటీ అంటే అర్థం ఏంటంటే సందిగ్ధం, డౌట్స్ అనేటువంటిది పెట్టుకోడు. ఏదైనా పని చేయాలనుకుంటే దానిలో డౌట్స్ రేజ్ చేసుకోడు. అది ఏ విధంగా జరగాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి మార్గాలను వెతుకుతాడు, కానీ ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి సందిగ్ధాలను అస్సలే పట్టించుకోడు. టాలరేట్ అంటే దాన్ని అసలు పరిగణలోనికి తీసుకోడు. సో డౌట్స్ అనేటువంటిది ఆయన తీసుకోడు. లీడర్ ఎప్పుడు కానీ కామ్గా, స్టేబుల్గా ఉండేటువంటి వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. సో గుడ్ లీడర్ కమిటెడ్ టు ఎక్సలెన్స్ ఇన్ వర్క్. ఎప్పుడు మంచి లీడర్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎక్సలెన్స్ వర్క్ అనేటువంటిది ఎక్సలెంట్గా చేయడం జరుగుతుంది. లీడ్ టు ద సక్సెస్. మంచి ఎక్సలెంట్ వర్క్ చేసినప్పుడు సక్సెస్ లీడ్ చేయడం జరుగుతుంది. సో గుడ్ లీడరు మెయింటైన్స్ ద హై స్టాండర్డ్స్. మంచి విలువలు, మంచి ప్రామాణికాలు మెయింటైన్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఆల్సో వర్క్ విత్ ద నార్మల్ పర్సన్స్ ఆల్సో. ఇతరుల నార్మల్ పర్సన్. ఆయన ఎప్పుడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ ఇతరుల సామాన్య వ్యక్తులతో కూడా పనిచేసి అతనికి కావాల్సినటువంటి గోల్స్ అనేటువంటిది అచీవ్ చేస్తూ ఉంటాడు. మళ్ళొకసారి రివిజన్ చేసుకుందాం. మీరు ఏ క్వశ్చన్ అయినా కానీ ఆన్సర్ వినేటప్పుడు
మళ్ళొకసారి రివిజన్ చేసుకొని వినండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ పైన క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇదంతా జనరల్ టాపిక్, అందుకే జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని చెప్తాను. జనరల్ మన లైఫ్లో ఉండాల్సింది. రైట్, లీడర్షిప్ క్వాలిటీస్ లాంగ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. లీడర్ షుడ్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్. లీడర్ అనేటువంటి వాడు ఎగ్జాంపుల్ క్యారెక్టర్గా ఉండాలి. లీడర్ అనేటువంటి వాడు ట్రస్ట్ వర్తి, నమ్మకాన్ని కలిగి ఉండాలి. లీడర్ నీడ్ టు బీ ట్రస్టెడ్, ఎవరైనా నమ్మేటువంటి వ్యక్తిగా ఉండాలి. లీడర్ షుడ్ లైఫ్ విత్ హానెస్టీ, నిజాయితీ అనేటువంటిది కలిగి ఉండాలి. లీడర్ షుడ్ ఎంతూజియాసిస్టిక్, ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని కలిగి ఉండి ఉత్సాహంగా పనిచేయడము, ఉత్సాహంగా కారణాల అన్వేషణ చేయడము, ఉత్సాహంగా తన యొక్క పనిని నిర్వర్తించడం అనేటువంటిది చేయాలి. సో లీడర్ షుడ్ ప్యాషన్, నైపుణ్యం అనేటువంటిది కలిగి ఉండి డెడికేటెడ్గా వర్క్ చేయాలి. డెడికేటెడ్గా ఏదైనా పని అప్పచెప్తే అది జరగదా అనే కాకుండా డెడికేటెడ్గా ఖచ్చితంగా జరగాలి అనేటువంటి డెడికేషన్ తోటి వర్క్ చేయడం. లీడర్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. సో లీడర్ ఈజ్ ఏ మోటివేటర్, ఇతరులను మోటివేట్ చేస్తూ ఉండాలి. గుడ్ లీడర్ ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు. అతని కాన్ఫిడెంట్ వల్ల ఇతరులు కాన్ఫిడెంట్గా, ఆయన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కాన్ఫిడెంట్గా ఉంటారు. సో లీడర్ నీడ్ టు వర్క్స్ ఆర్డర్లీ అండ్ పర్పస్ఫుల్లీ. లీడర్ ఎప్పుడు కూడా వర్క్స్ అనేటువంటిది ఎట్లా చేస్తాడు, ఆర్డర్గా, ఒకదాని తర్వాత ఒకటి ఒక పర్పస్ కోసం చేస్తూ ఉంటాడు. లీడర్ టాలరేట్ అంబిగిటీ, ఆయన ఎప్పుడు కూడా డౌట్స్, సందిగ్ధాలు అనేటువంటిది పట్టించుకోడు. లీడర్ ఎప్పుడు కామ్గా స్టేబుల్గా ఉండేటువంటి పర్సన్గా చెప్పుకుంటాము. గుడ్ లీడర్ కమిటెడ్ టు ద ఎక్సలెన్స్ ఇన్ వర్క్, ఎప్పుడు కానీ గుడ్ లీడర్ ఏం చేస్తాడంటే పని ఎక్సలెంట్గా ఉండాలి, ఇతరుల మెప్పు పొందే విధంగా ఎక్సలెంట్గా వర్క్ చేస్తాడు. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సో గుడ్ లీడర్ మెయింటైన్ ద హై స్టాండర్డ్స్, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇతరులతో, సామాన్య వ్యక్తులతో కలిసి పనిచేస్తాడు. సో ఇలాంటి గుడ్ లీడర్ క్వాలిటీస్ అనేటువంటిది మనలో కూడా డెవలప్ చేసుకొని మనం కూడా ఒక లీడర్గా ఎదగాలనేటువంటిది ఈ చాప్టర్లో ఉండేటువంటి ఈ క్వశ్చన్ యొక్క అర్థం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా షార్ట్ క్వశ్చన్లో అడిగిందే, మళ్ళొకసారి లాంగ్ క్వశ్చన్ రూపంలో అడిగిందే. అక్కడ 4 క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో రైట్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లీడర్, ఒక మంచి లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటివి? సో ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎన్ అవుట్ స్టాండింగ్ లీడర్, ఒక మంచి లీడర్గా కావాలి అంటే ద ఫాలోయింగ్ క్వాలిటీస్ హ్యావ్ టు బీ అడాప్టెడ్. ఈ కింద చెప్పేటువంటి క్వాలిటీస్ అనేటువంటిది అడాప్ట్ చేసుకోవాలి, తన లోపలికి తెచ్చుకోవాలి బై ద లీడర్, విచ్ ఇన్క్లూడ్స్, ఏమేం క్వాలిటీస్ అవి? లీడర్షిప్ బై ఎగ్జాంపుల్, లీడర్ అనేటువంటి వాళ్ళు ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉండాలి. సో సర్వింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్, ఇతరులకు ఎగ్జాంపుల్గా పనిచేయాలి. అండ్ లీడర్ ఎప్పుడు కూడా విజనరీ ప్రొవైడింగ్ ఏ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఫర్ అదర్స్. సో ముందు చూపుతోటి ఇతరులకు తనొక దారిని చూపేటువంటి వ్యక్తిగా ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేటర్, లిజనింగ్ అండ్ కన్సిడరింగ్ యాజ్ అ వెల్ స్పీకింగ్. సో చక్కగా వినడము, అదేవిధంగా చక్కగా మాట్లాడడం అనేటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక లీడర్కి ఉండాలి. ట్రస్ట్ వర్తి, బిహేవింగ్ ఇన్ ఎ కాన్స్టాంట్ హైలీ ఎథికల్ అండ్ ఫెయిర్ మేనర్, నమ్మకం అనేటువంటిది కలిగి ఉండి కన్సిస్టెంట్గా, అంటే ఎలాంటి మార్పులు లేకుండా ఎక్కువ వాల్యూస్గా ఉంటూ ఉండాలి. కామ్, ఎప్పుడు కూడా లీడర్ అనేటువంటి వ్యక్తి కామ్గా, స్టేయింగ్ కూల్ అండర్ ద ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా కూల్గా ఉండడం, ఎస్పెషల్లీ అతను అనుకున్నటువంటి పనులు రివర్స్ జరిగినా కూడా దాన్ని తట్టుకునే విధంగా ఉండాలి. సో ఓపెన్ మైండెడ్, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకుండా కాకుండా ఓపెన్ మైండెడ్, ఏదున్నా కూడా ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇన్వైటింగ్ కన్స్ట్రక్టివ్ డీసెంట్ ఆర్ డిసగ్రిమెంట్స్, సో ఏది ఉన్నా కూడా ఆయనకు నచ్చినటువంటి విషయం, డిసగ్రిమెంట్స్ ఏవి ఉన్నా కూడా ఓపెన్గా చెప్పడం. ప్రొఫెషనల్, సో ప్రొఫెషనల్ అంటే ఏమని చెప్తాం మనము, ఏదైనా పనిని నార్మల్గా చేయడం వేరు, ప్రొఫెషనల్గా చేయడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనల్ని కుట్ట చేయమంటే చేయగలుగుతామా? మనం చేయడం వీలు కాదు. అదే ప్రొఫెషనల్గా ఉండేటువంటి పాట్ మేకింగ్ పర్సను ప్రొఫెషనల్. సో లీడర్ కూడా అంతే, ఆయన చేసేటువంటి పనిని ప్రొఫెషనల్గా చేయడం. సో బీయింగ్ రెస్పెక్టబుల్ బోత్ ఎట్ వర్క్ అండ్ ద ప్రైవేట్ లైఫ్స్, అతని లైఫ్, దాంతోపాటు ఇతరులకు చేయాల్సినటువంటి పనిని ప్రొఫెషనల్గా చేయడం.
క్లియర్ థింకింగ్, ఆలోచన విధానం కూడా ఎట్లా ఉండాలంటే క్లియర్గా ఉండాలి. సింప్లిఫైయింగ్ థింగ్స్, మ్యాక్సిమైజ్ అండర్స్టాండింగ్ అండ్ మినిమైజ్ ద కన్ఫ్యూజ్. ఎప్పుడు కూడా ఏంటంటే సింపుల్గా ఆలోచన చేయాలి. ఏంటి, మ్యాక్సిమైజ్ అండర్స్టాండింగ్, ఎక్కువ అర్థం చేసుకోవడము, తక్కువ కన్ఫ్యూజ్గా ఉండడం. సో కన్ఫ్యూజన్ అనేటువంటిది తక్కువ ఉంటూ ఎక్కువ అర్థం చేసుకుంటూ ఉండేటువంటి విధానాన్ని క్లియర్ థింగ్ అంటాం. నెక్స్ట్ నర్టరింగ్, సో షోవింగ్ ద రెస్పెక్ట్ ఫర్ ఆల్ పీపుల్, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కలిగి ఉండడము నర్టరింగ్గా చెప్పుకుంటాము. దేర్ ఒపీనియన్స్ అండ్ దేర్ కెపాసిటీ టు అచీవ్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్. సో ఆయనకు ఉండేటువంటి అన్ని లక్షణాలు అనేటువంటిది ఇతరులకు ఆయన యొక్క కెపాసిటీని తెలపడము, అచీవ్మెంట్స్ను, ఇంపార్టెంట్ రిజల్ట్స్ కోసము తెలియజేసేదే క్వాలిటీగా చెప్పుకుంటాం. సపోర్టివ్, లీడర్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా హెల్పింగ్ టు అదర్, సపోర్టివ్ టు అదర్. సో బిల్డ్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, ఇతరులు ఆయన చేయకపోయినా ఇతరులకు ఆయన నేనున్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడము లేకపోతే పనులను జరిపించడం అనేటువంటిది మనకు దీనిలో భాగంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి చెప్పుకున్నాం ఇప్పటిదాకా, లీడర్ అనేటువంటి వ్యక్తి ఎగ్జాంపుల్గా ఉండడం, సో ముందు చూపు విజన్ కలిగి ఉండడం, స్ట్రాంగ్ కమ్యూనికేషన్, మంచిగా మాట్లాడడము, వినటం, లిజనింగ్ అండ్ టాకింగ్, ట్రస్ట్ వర్తి, సో కాన్స్టాంట్గా నమ్మకాన్ని కలిగి ఉండడం, కూల్గా ఎంత ప్రెషర్లోనైనా పనిచేయడం, ఓపెన్ మైండెడ్గా ఉండడం, ప్రొఫెషనల్గా ఆలోచించడం, నార్మల్గా కాకుండా క్లియర్ థింకింగ్గా ఉండడం, నెక్స్ట్ ఇతరులకు రెస్పెక్ట్ఫుల్గా నర్టరింగ్గా ఉండడం, సపోర్టివ్గా ఉండడం, ఇవన్నీ ఒక మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్గా చెప్పుకుంటాం. ఇది లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మరొక క్లాస్ చదువుకుంటాం.